శైలజ గారు ఈరోజు ఏం చేస్తున్నారు? ఏం చేయమంటారండి? చాలా ఆకలిగా ఉంది. ఏదో స్పెషల్ ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఆకలి అంటే తొందరగా ఏదో ఒక ఉప్మా ఒకటే. ఉప్మా చేయమంటారా? అదే చేయండి, వేడి వేడిగా బాగుంటుంది. సరే అయితే అండి, ఈరోజు సింపుల్గా వరినొక ఉప్మా ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను నా స్టైల్లో. రండి. చూసారా, వరినొక రెడీగా ఉండడం వల్ల మీరు అడిగారు కాబట్టి చేసేయచ్చు, వెంటనే చేసేయచ్చు. లలిత బ్రాండ్ వరినొక కదా, బాగుంటది, చక్కగా సన్నగా ఉంటది. చేసేద్దాం. ముందు స్టవ్ వెలిగించుకుని కొంచెం దలసరి పాన్ పెట్టుకుందాం. ఇలా దలసరిది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ వరినొక ఉప్మా అడుగు మాడు అంటారు కదా, అది చాలా ఇష్టం. కానీ మనకి స్టవ్ మీద ఆ మాడు అనేది తక్కువ, కానీ బొగ్గుల పొయ్యి మీద అది చేసుకున్నప్పుడు చాలా బాగుంటది. అది చాలా మందికి ఇష్టం కూడా ఆ మాడు. ఆయిల్ అందుకోండి. ముందు ఇందులో ఆయిల్ వేద్దాం. పాన్ వేడెక్కింది కదండి, ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో సన్నగా దొరుకున్న అల్లం ముక్కలు వేసాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగ పలుకులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ ఒక్కసారి వేగనిద్దాం. ఇందులో మామూలుగా పెసరపప్పు తీసుకుంటారండి, ఇలాగే పొట్టుపప్పు కూడా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సన్నగా నూకలా చేసుకుని కూడా వేసుకుంటారు, ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఇవన్నీ వేగాయి కదండి, ఇప్పుడు కొంచెం ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా పాయలుగా మనం కోసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇది కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే కారంగా బాగుంటుందండి. ఇందులో కొంచెం కరివేపాకు. శైలజ గారు, ఏదైనా ఉప్మా కావాలంటే ఉప్మా ఏది కావాలన్నా ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి వెంటనే చేసేసుకుంటున్నాం కదండి. అదే ఈ బియ్యం నూక మనం కావాలి అనుకుంటే ముందు ఇప్పటి నుంచో బియ్యం కడుక్కుని నానబెట్టి ఎండబెట్టి తిరగలి ఇసిరి అందులో మళ్ళీ పిండి వస్తే జల్లుకుని అప్పుడు డబ్బాలకు ఎత్తుకునే వాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడే రవ్వ కదా. ఇది 2 గ్లాసులు అంటే 1/2 కేజీ ప్యాకెట్ అండి. ఇది రవ్వ అయితే 2 గ్లాసులు ఉంది కదండి, 1/2 కేజీ తీసుకుంటున్నాం కదా. అంటే రవ్వకి మనం ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోయాలి. 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకుందాం. అన్నీ వేగాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇలా మనం వేసుకుని ఎసరు మరగనిద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూసారా, నేను అనేసరికి అంత ఇష్టంగా చేస్తున్నారు, మళ్ళీ కోపం మటుకు చూపిస్తారు. ఏదైనా ఉప్మాయే కదా అంటారు, కానీ చేసుకునే పద్ధతిలో చేసుకుంటే ఇది కూడా చాలా టేస్ట్. మీరైనా సింపుల్ గా చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు, బాగుంటుంది. ఉప్మాలో ఎన్ని రకాలు ఉన్నాయండి, చక్కగా బోల్డ్ రకాలు ఉన్నాయి, చేసుకోవచ్చు. పెసరపప్పు పొట్టుతోనే వేస్తారా? పెసరపప్పు పొట్టుతో చేస్తాం. యాక్చువల్గా మీకు రవ్వని ఈ పెసరపప్పు కూడా చిన్న చిన్న రద్దులా చేసి 2 కలిపి ఆడించుకుంటారండి. నేను కొంచెం మామూలు పెసరపప్పు వేస్తాం కదా, దాని బదులు నేను పొట్టుపప్పు వేస్తాను, టేస్ట్గా ఉంటుంది. పూర్వం వేసేవారు ఎక్కువ పప్పులో, ఎక్కువ మా అమ్మలు అందరూ వేసేవారు. చూసారు కదండి, ఆవిరి వచ్చేస్తుంది, నీళ్లు బాగా మరుగుతున్నాయి. చూసారు కదా, ఎసరు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం వరినొక తీసుకుని ఇందులో వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేస్తే కొంచెం దగ్గరికి అయ్యాక సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు దాకా హైలో పెట్టాం కదండి, ఇప్పుడు ఇలా చిన్న చిన్న బబుల్స్లా వస్తున్నాయి కదా, మనకి నీళ్ళన్నీ ఇంకిపోయి బబుల్స్లా వస్తున్నాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఇలా మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసాం కదండి, ఒక 10 నిమిషాల్లోపు అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా అయిపోయింది. ఒకసారి దీన్ని ఇలా కలుపుకుందాం.
ఒకసారి ఇలా కిందకి పైకి కలుపుకుంటే ఈ ఆయిల్ అది కొంచెం పైకి వచ్చింది కదండి, మొత్తం కలుస్తుంది. ఇలా పైకి కిందకి కలపడం వల్ల మనకి ఈ పోపులు నెక్స్ట్ ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, మొత్తం అన్నిటికి కలుస్తుంది అనమాట. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నెయ్యి అంతా కలిసినట్టు కలుపుకుందాం. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టుకుందాం. పొడి పొడిలాడుతూ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. అదే బొగ్గుల పొయ్యి మీద అయితే మనకి అడుగు అంటే చాలా బాగుంటుందండి. అది ఇప్పుడు మనకి ఈ స్టవ్ మీద అయితే మనకి అంతగా కట్టదు. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. శైలజ గారు ఉప్మా రెడీ. శైలజ గారు వేడి వేడి వరినూక ఉప్మా. ఇందులో కొంచెం స్వాతి గారు పెట్టారు కదా అల్లం పచ్చడి, అది వేసుకుని తింటే ఇంకా వేడివేడిగా వరినూక ఉప్మా అల్లం చట్నీ గుమగుమలు ఆడిపోతుంది. శైలజ గారు అలగ్గానే చేసినందుకు చాలా థ్యాంక్స్. శైలజ చాలా బాగుంది. ఉప్మా అయితే చాలా బాగుంది. మీరు వేసిన నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అందులో మీరు పొట్టుపప్పు వేస్తారు కదా, పెసరపప్పు, కమ్మగా ఉంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అందులో అల్లంతో ఇంకా బాగుంది. ఇప్పుడు మామూలుగా మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కానీ ఇప్పుడు కార్తీక మాసం పూజల టైంలో అయితే ఉల్లిపాయలు పక్క స్కిప్ చేసేస్తారు. ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉల్లిపాయ లేకపోయినా బాగుంటుంది వరినూక ఉప్మా. అందులో స్వాతిగా చేసిన అల్లం పచ్చడి కూడా చాలా బాగుంది, చాలా టేస్ట్ వచ్చింది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే టేస్టీగా ఉండే ఉప్మా, వరినూక ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మన శైలజ గారు చేసిన ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.